తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారికి సంబంధించినటువంటి సమస్యలపైన ధర్నా చౌక్ వద్ద భారీ నిరాహార దీక్షను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిరసన దీక్షలో వారైతే ఉండడం జరిగింది. శాంతియుతంగా వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ కోసం అయితే వారు కొట్లాడుతూ ఉన్నారు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? ఏం కోరుకుంటున్నారు? అసలు 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మేము చేసేది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్. ఇది మాకు జీతాలు అనేది కరెక్ట్ రావట్లేదు. పని వేతనం ఎక్కువ ఉన్నది కానీ జీతాలు అనేది కరెక్ట్ రావట్లేదు. అది ఇప్పుడు ఏజెన్సీ కూడా తీసేశారు. మాకు శాలరీస్ కూడా టైంకి రావట్లేదు. నెలకు రావాల్సిన శాలరీస్ 2-3 నెలల తర్వాత వస్తున్నాయి. వాటి వల్ల ఇంట్లో ఏం చేసుకోగలుగుతున్నాము? అన్ని కిరాయిలు కూడా పెరిగిపోయినాయి. దానివల్ల శాలరీస్ పెంచాలి అని చెప్పి మా పెద్దలకు కూడా చెప్పినాము. ఇది మేడం వరకు తీసుకెళ్తాము అదే విషయంగా చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు దానికి ఏం చేయట్లేదు. ఎంతమంది ఉండొచ్చు మీ డిపార్ట్మెంట్కి సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 450 మంది. స్కూల్లో 450 మంది వర్కులు చేస్తున్నారు. మొత్తం చాలామంది ఉన్నారు. కుకింగ్ స్టాఫ్ దగ్గర నుంచి మేల్ స్టాఫ్ అందరు చాలామంది ఉన్నారు. ఉద్యోగం ఇప్పుడు జీతం ఏమైనా పెరిగిందా ఈ 10 సంవత్సరాలలో? ఏం పెరగలేదు, ₹1 కూడా పెరగలేదు. మళ్ళీ ఒకవేళ మేము సెలవు తీసుకున్నా కూడా ఆ సెలవుకు తగ్గట్టు మా శాలరీ కూడా ఇవ్వట్లేదు, కట్ చేసే ఇస్తున్నారు. ఏజెన్సీ మధ్యలో ఉండడం వల్ల జరుగుతుంది అనుకోవచ్చు. మధ్యలో ఉన్నదని చెప్పి అప్పుడు అన్నారు. ఇప్పుడేమో ఏజెన్సీ లేకుండా మాకు వచ్చే శాలరీ మాత్రం వస్తుంది కానీ దానికి కరెక్ట్ వేతనానికి మాకు పని చేసిన వేతనం మాకు కరెక్ట్ రావట్లేదు. మేము మొన్న కూడా మా దగ్గర ఉన్న అధికారికి కూడా చెప్పినా కూడా సరే చూద్దాము అక్కడ వరకు తీసుకెళ్తాం అన్నారు కానీ ఇప్పటి వరకు అది జరిగింది లేదు. ఆ శాలరీస్ కరెక్ట్ రావట్లేదు. మాకు మీరు ఎక్కువ ఉంది, పని ఎక్కువనే ఉంటుంది. మా 12 గంటలు కాదు 15 గంటలు చేస్తున్నాం కానీ మాకు మాత్రం జీతం మాత్రం కరెక్ట్ రావట్లేదు. సో మీరు చెప్పండి అన్న, ఈ వీరికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా ఎంతమంది ఉండొచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఎంతమంది విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి? ఏజెన్సీల వ్యవస్థ ఎందుకు తీసేయాలని అంటున్నారు మీరు? నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల స్టేట్ ప్రెసిడెంటు. ఈరోజు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఈ తెలంగాణ అనేది ఎన్నో పోరాటాలతో చేసి మనం సాధించుకున్నాం. మరి తెలంగాణలో పోరాటంలో మా ఉద్యోగస్తులు ఎందరో పాల్గొన్నాం. అన్ని శాఖలు సంస్థలు గ్రామ స్థాయి నుంచి మొదలుపెడితే రాష్ట్ర స్థాయి వరకు సుమారుగా 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ఏజెన్సీ విధానం వల్ల పూర్తిగా మా యొక్క కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. మా పేరు మీద ఏ విధంగా లేని ఏ మనుషులకు లేని విధంగా మాకు 18% GST పేరు మీద 3 నుంచి 4 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అదేవిధంగా ఏజెన్సీ కమిషన్ వచ్చి 4 to 6% పే చేస్తూ ఉన్నారు. మాకు వచ్చే EPFలు ESL కూడా ఈ ఏజెన్సీలు కట్టకుండా సుమారుగా ఒక్కొక్క ఏజెన్సీ ఒక్కొక్క ఉద్యోగం నుంచి 8 నుంచి 10 వేల రూపాయలు సొంత లాభాన్ని పొందుతూ 2 లక్షల కుటుంబాలంటే సుమారు కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళ ఏజెన్సీల చేతిలో పోతూ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం మాకు ఏం చెప్పింది? మేము వస్తే రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి 10 సంవత్సరాలు మమ్మల్ని ఆర్థిక దోపిడీ, శ్రమ దోపిడీ చేసి మమ్మల్ని ఇలా రోడ్డును పడేసిపోయినాయి. మరి ఈ ప్రజాప్రభుత్వానికి మేము చాలా అండగా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ అన్ని ఎలక్షన్లో మేము ప్రజాప్రభుత్వానికి అండగా ఉన్నాం. వాళ్ళు మాకు మాట ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే ఏజెన్సీ విధానాన్ని తీసేస్తామని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, HR పాలసీ అమలు చేస్తామని మాకు 100% అమలు ఇచ్చారు, ఉద్యోగ భద్రత అమలు ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ఇందిరా పార్క్ వేదికగా శాంతియుత ధర్నా చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, 700 ఉన్నటువంటి ఏజెన్సీల వైపు మీరు ఉండమాకండి. 2 లక్షల పైగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ప్రభుత్వానికి వెన్నుముక ఉన్నటువంటి మా వైపు నిలబడండి. మేము ఎందుకంటే మీకు పనిచేసేది మేము మేము రాష్ట్రంలో మేము లేకపోతే ఏ డిపార్ట్మెంట్ పనిచేసే పరిస్థితి లేదు. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లలో ఓల్డ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతోనే నడుస్తూ ఉంది ఇవాళ డిపార్ట్మెంట్లన్నీ. కాబట్టి ఏ పని చేసినా మేము చేస్తేనే ఇవాళ అవార్డులు వచ్చినాయి ప్రభుత్వాలకు. కాబట్టి మమ్మల్ని మీ బిడ్డలాగా భావించండి. మా ఉద్యోగాలు 10,000, 12,000 రూపాయలతో ఇవాళ మేము బతకలేని పరిస్థితి. ఇవాళ ఆటో అడ్డా మీద కూలీల కంటే అతి హీనమైన బతుకుతున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరు ఉన్నది అంటే ఓల్డ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మాత్రమే. తక్షణమే ఏజెన్సీ విధానం 2 లక్షలకు 3 లక్షలకు ఉద్యోగాలు అమ్ముతూ ఉద్యోగాలను చేస్తున్న వాళ్ళని తీసేసి అధికారులతో కుమ్మెక్కి ఉద్యోగాలు అమ్ముతున్నటువంటి వీళ్ళని వ్యవస్థని రద్దు చేయాలి. ఖచ్చితంగా వ్యవస్థను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనాలు సుప్రీంకోర్టు అమలు చేసి మా అందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వాల్సిందిగా ఈ శాంతియుత ధర్నా ద్వారా ప్రభుత్వానికి మీడియా వేదిక ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు ఇప్పటి వరకు 9 నెలల్లో? మేము ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వంలో దాదాపు మంత్రులను కలిసినాము. వేమనాథ్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాదారు గారితో కూడా మమ్మల్ని పిలిస్తే మేము కూడా మాట్లాడినాం. మా యొక్క డిమాండ్లను మేము చెప్పడం జరిగింది. ఈ మంత్ చివరి వరకు ఏజెన్సీలు రద్దు అవడానికి అవకాశం ఉంది. ఇక మేము కొత్త ఏజెన్సీలం అయితే మేము ఇవ్వమని చెప్పి మాకు మాట ఇచ్చారు. దానికోసం మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఒకవేళ కనుక
ఏజెన్సీలను కనుక మళ్ళీ తీసుకువస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల ద్వారా మాత్రం చూడవలసి ఉంది. ఒకవేళ మీరు ఏజెన్సీలను రద్దు చేస్తే ఒక బహిరంగ 1,00,000 మందితో ప్రజాప్రభుత్వానికి మేమే బహిరంగ కృతజ్ఞతాపూరితంగా సభ కూడా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారమ్మా? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? ఏం కోరుకుంటున్నారు అసలు? మేము లెదర్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి మాది. మేము 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం సార్. జీతాల గురించి అనేది మేము చెప్పనక్కర్లేదు, ఎప్పుడు వస్తాయో పని చేయటం వరకే మా బాధ్యత. వాళ్ళు జీతం ఎప్పుడు ఇస్తారో ఏ మంత్ వస్తుందో మాకు అసలు ఏమీ తెలియదు. పని చేయటం వరకు ఎంత ఇబ్బంది పెడతారంటే అసలు మేము ఒక్కొక్క కాలేజీలో 6, 7, 9 మంది పని చేసేది ఉంటే అక్కడ చేసేది అవుట్సోర్సింగ్ 2-3 మేము కోరుకున్నది ఒకటే, మాకు ఏజెన్సీ విధానం అనేది రద్దు చేయాలి, మాకు సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక నేను ప్రజల మనిషిని అన్నారు సార్. అది మీరు వ్యవస్థను రద్దు చేస్తే మీరు ప్రజల మనిషిగా నిరూపించుకున్నట్టుగా అవుతారు సార్. ఫస్ట్ ఏజెన్సీ వ్యవస్థ అనేది రద్దు చేయాలి. రద్దు చేస్తే నిజంగా మా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేశారు ముఖ్యమంత్రి ప్రజల మనిషి అని మేము కూడా మీరు నిరూపించుకునే టైం మాకు కూడా వస్తుంది సార్. ఆ టైం మాకు ఇవ్వాలని మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారమ్మా? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు? నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్. ఏజెన్సీ వ్యవస్థ ద్వారా నేను చాలా నష్టపోతున్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఏజెన్సీ సరైన టైంకి నాకు వేతనం చెల్లించకుండా పోతుంది. ఎందుకంటే 4 నెలల నుంచి జీతాలు లేవు. 2 నెలల జీతము ఏజెన్సీ అకౌంట్లో క్రెడిట్ అయ్యి వారం రోజుల పైన అవుతున్నా కానీ నా అకౌంట్లోకి డబ్బులు ఇవ్వడానికి మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. ప్రిన్సిపాల్, ఓఎస్, సూపరింటెండెంట్ సార్ వాళ్ళు ఎవరు ఫోన్ చేసి చెప్పినా ఫోన్ ఎత్తట్లేదు, నాకు శాలరీ కూడా క్రెడిట్ చేయట్లేదు. ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టట్లేదు. ఈపీఎఫ్ పోర్టల్లో అసలు ఆ ఏజెన్సీ పేరే చూపెట్టట్లేదు సార్. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగి సీఎం అయ్యిండు. ఎందుకంటే ఒక చిత్రకారుడిగా మొదలయ్యి ఆయన జీవితము ఇప్పుడు చరిత్రను సృష్టించే ఒక సీఎం లెవెల్కి వెళ్ళినాడు. మా చిన్న ఉద్యోగులు, మా చిన్న జీవితాల గురించి తను ఆలోచించి మా బాధలను కూడా అర్థం చేసుకొని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఈ విషయాన్ని మా తరపున ఆలోచించండి అని మీ ద్వారా మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? ప్రధానంగా ఎంతమంది ఈ యొక్క ఇబ్బందులో ఉన్నారు ఏజెన్సీల వాళ్ళలో పడి? ఈరోజు ఈ మా దీక్షకి అంటే మా ఏదైతే శాంతియుత ధర్నాకి మినిమం గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి సుమారు 5,000 మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు జీతాలు రావాలి, సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలి, లేదు కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్. మా రాష్ట్ర స్థాయి కమిటీ అంతా నెక్స్ట్ కార్యాచరణ సిద్ధంగా ఉంది చేసుకోవడానికి. ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లాంటిది ఉప్పొంగిందో మా రాష్ట్ర స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమం కూడా అంతే ఉప్పొంగ పెరిగిపోతుంది అనేది మేము చెప్పగలుగుతున్నాం. సో మీరేం కోరుకుంటున్నారు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మీరేం కోరుకుంటున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ నుంచి? మా హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్ఎస్బిలో దగ్గర సుమారు 5,000 మంది, 5,000 పైన మందిగా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఎస్టీపీ కానీ, సవరేజ్ కానీ, లైన్మెన్స్ కానీ, ప్లస్ మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్ కానీ అలా చాలామంది ఉన్నారు. మా మీటర్ రీడర్లకు వచ్చేసి 650 మంది ఉంటే వాళ్ళకు ఒక 10 మంది ఏజెన్సీలు ఉన్నారు. అంటే మిగతా 4,000 చిల్లర మందికి మాత్రం 1, 2, 3 మాత్రమే ఉన్నారు. అంటే ఈ 600 మంది పైన కూడా మొత్తం వాళ్ళ శ్రమదోపిడీ చేసుకొని మా పైన జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ఒక 3 నెలలుగా జీతాలు కూడా ఇవ్వట్లేదు. పాత 2 ఇయర్స్ బ్యాక్ కూడా జీతాలు పెండింగ్గా పెట్టారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ఏదైనా మనం ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల దాంతో ఏంటంటే మేము ఈ ఉద్యోగాలు పోతే 20 తీసేస్తాం 20 అని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది అక్కడక్కడ. వాటిని ముఖ్యంగా ఏంటంటే మేము ఖండిస్తున్నామండి. ఎందుకంటే అందరం మేము పూర్తిగా మద్దతు ఉంటాము అందరికీ. ఈ జేఏసీగా కూడా అండగా ఉంటుంది. ఎక్కడైనా ఇలాంటి తప్పిదాలు జరిగితే ఏదైనా మన కంప్లైంట్స్ ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకొని వస్తే మేము దానికి అందరము బాధ్యతగా ఉంటాము. థ్యాంక్ యూ అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా పని చేస్తూ ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు? మేము వచ్చేసి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లో నుండి వచ్చాము. మేము గత 22 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మాత్రము జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళకు కానీ అదేవిధంగా అన్ని విభాగాలలో పనిచేసే ఈ యొక్క అవుట్సోర్సింగ్ వాళ్ళను
ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా భవిష్యత్తు అనేది మారతలేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేసే ఉద్దేశంతో మేము అందరం కూడా నినాదాలు చేస్తున్నాం. కానీ ఎన్నో ధర్నాలు చేసినా, ఎన్ని సమ్మెలు చేసినా కానీ మాత్రము ఏ గవర్నమెంట్ వచ్చినా అది అప్పుడు మాత్రమే చూస్తున్నది, తర్వాత చేయట్లేదు. ఇప్పుడున్న ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యంలో కానీ మొన్న వచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా మా జిహెచ్ఎంసీ వర్కర్లతో కూడా మాట్లాడడం జరిగింది. మమ్మల్ని అందరినీ రెగ్యులైజ్ చేస్తాం, మీకు ఏం కావాలని మేము అది చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిపోయారు రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా సీఎం గారు కూడా చెప్పిండు, కార్పొరేషన్ చేసి మీకు జీతాలు చేస్తామని చెప్పేసి. అదేవిధంగా మేము అదే కోరుతున్నాం. మాకు అందరినీ కూడా కార్పొరేషన్లో కలిపి జీతాలు కంపల్సరీగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము ఒకవేళ సారు మాకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ద్వారా కూడా మేము ముందుకెళ్తున్నాం. ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఈ యొక్క ఉద్యమం ద్వారా కోదండరామ్ సార్ ద్వారానే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి మా యొక్క డిమాండ్లు అయితే ఉన్నాయో ఖచ్చితంగా మేము సాధించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి అని కోరుతున్నాం. మీరు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు, ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది మీకు ఏజెన్సీల వలన? సార్, మేము గిరిజన ఆశ్రమ స్కూల్ అంటే ట్రైబల్ డిపార్ట్మెంట్లో గత 8 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. సో మాకు ఇచ్చేటువంటి వేతనము 12,000. ఈ 12,000లోనే ఈ అవుట్సోర్సింగ్ కింద పిఎఫ్, ఈఎస్ఐ, జిఎస్టీ అంటూ 3 రకాలైనటువంటి ఈ సిస్టమ్ అండ్ ఏజెన్సీ ఛార్జెస్. అంటే పిఎఫ్ నియర్లీ మనకు 3.25%, ఈఎస్ఐ 3.25% అండ్ పిఎఫ్ 12% ఎంప్లాయీ వాటా నుంచి తీసుకోవడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏజెన్సీ ఛార్జీ అండ్ జిఎస్టీ 18%. ఈ మొత్తంగా చూసుకుంటే 40% అంటే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఇచ్చే జీతం 17,000 రూపాయలు. అంటే మాకు ఇచ్చే జీతంలో అంటే 40% అంటే 5,000 రూపాయలు ఒక్కొక్క హెడ్ ద్వారా ఆ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి వెళ్ళిపోతూ ఉంటే, అలాంటప్పుడు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ బాగుపడకపోతే మాలాంటి ఉపాధ్యాయులు అవుట్సోర్సింగ్ కానీ, ఇరిగేషన్ కానీ, R&B కానీ, సివిల్ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, ట్రైబల్ కానీ ఈ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఏ విధంగా బాగుపడతారండి? కనీసానికి మా పిల్లలకు 3 పూటలు తిండి పెట్టేటట్టు లేము, మా కనీస అవసరాలను తీర్చుకునేటట్టు లేము. మేము మా ఫ్యామిలీని ఏ విధంగా గడుపుకోవాలా? ఒక్కొక్క బాధ, ఒక్కొక్క ఎంప్లాయీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ బాధలు వర్ణనాతీతం, చెప్పుకోలేనిది. చూడ్డానికైతే ఇక్కడ వచ్చినటువంటి వేల మంది ఎంప్లాయీలు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ సర్వీస్ కోసమే 20 సంవత్సరాలు గడిచిపోతే ఇక వాళ్ళ జీవితం మొత్తం సర్వీస్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం సాధించారండి? కనీసానికి ఒక ఇల్లు కూడా కట్టుకోలేని పూరి గుడిసెలో అద్దెకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం. నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రికి ప్రజాప్రభుత్వం అని మీరు ఒక స్లోగన్ తోటి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ప్రాధేయం చేస్తూ ఉన్నాం మా అవుట్సోర్సింగ్ యూనియన్ తరపు నుంచి. అయ్యా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎల్బీ నగర్లో స్టేడియంలో వాళ్ళను అందరినీ పిలిపించి వాళ్ళ గౌరవమైనటువంటి గుర్తింపు తేవాలని మీరు తాపత్రయపడుతుంటారు కదా. వాళ్ళకు ఒక మాట చెప్పారు మీరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లు తేనె తట్టె లాంటి వాళ్ళని అన్నారు, వాళ్ళని కదిపితే అందరు ఏకదాటికి వస్తానన్నారు కదా. అదే గవర్నమెంట్ ఎంప్లాయీలో ఈరోజు మేము కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 50% ఉన్నాం. మేము లేకపోతే ఏ ఒక్క పని చేయరు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీ తోటి మేము సమానంగా పనిచేస్తున్నాం. వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి? మాకు లేని క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళకున్న ఎలిజిబిలిటీ అన్నీ మాకున్నాయి. అయినా కానీ వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం. వాళ్ళు చేసేది 5 గంటలు 6 గంటల సర్వీస్ అయితే మమ్మల్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా వెట్టి చాకరీ చేపిస్తూ మాకు ఇచ్చే జీతం మాత్రం 12,000 రూపాయలు, ఒక్కొక్కరు 10,000 రూపాయలు, 8,000 రూపాయలు ఇలా దోసుకుంటారు. మరి ఈ జియో నెంబర్ 60లో 3 రకాలైనటువంటి స్లాబ్స్ ఇవ్వడం జరిగింది. 15,600, 19,500 అండ్ 22,750 రూపాయలు. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అన్ని డిపార్ట్మెంట్లో కావచ్చు, వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేసే జియో నెంబర్ 60. ఈ జియో నెంబర్ 60 ద్వారా 3 రకాల స్లాబ్లు ఇస్తూ ఒక్కొక్క వేతనం ఇస్తూ ఒక్కొక్క ఎంప్లాయీ నుంచి 5,000 రూపాయలు కటింగ్ చేసుకుంటా వాళ్ళకి ఇచ్చే జీతం 8,000, 9,000 అవుతుంది. నేను ప్రధానంగా మన ప్రజాప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నా, ఈ 2 లక్షల మంది ఆల్ ఓవర్ తెలంగాణలో అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేసేటువంటి 2 లక్షల మంది ఉపాధ్యాయులు కావచ్చు, అన్ని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లేక వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క దీనావస్థ మీకు మీ దృష్టికి రావడం లేదా? ఈరోజు మీ దృష్టికి మేము తీసుకొస్తా ఉన్నాం. మా ప్రధానమైన డిమాండ్ మినిమం టైం స్కేల్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలా. ఈ జియో నెంబర్ 60ని రద్దు చేసి మినిమం PRC 2020 ప్రకారం మినిమం టైం స్కేల్ ఇవ్వాలా. దాంతోపాటు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలా.
12 నెలల జీతాన్ని మాకు ఇంప్లిమెంటేషన్ చేయాలా. దాంతోపాటు మహిళా మిత్రులు ఉన్నారు, మహిళా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రసూతి సెలవులతో కూడినటువంటి లీవ్స్ ఇవ్వాలా. మాకు ఇప్పుడు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళకు కనీసం మినిమం సెలవులు అంటూ లేవండి. వాళ్ళకు సిఎల్స్ ప్రతి నెలకు 2 సిఎల్స్ ఉంటే మాకు సిఎల్స్ లేదు, ఏం లేదు. మాకు కంటిన్యూగా సర్వీస్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి మాకున్న ఈ డిమాండ్స్ను ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం నెరవేరుస్తుందని మేము ఆశపడతాం. ఒకవేళ నెరవేర్చని పక్షంలో మేము అందరం ఏకతాటికి వచ్చి అదే తేనె తుట్టలాగా వచ్చి మీ క్యాంపు కార్యాలయాన్ని మేము అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం, దాంతోపాటు సెక్రటేరియట్ని ముట్టడిస్తామని తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వం? అది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేము పనిచేస్తున్నాం సార్. మేము 341 మంది ఉన్నాం. నా పేరు దేవా అండి. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాడ నుంచి నేను అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పటికైనా ఈ ప్రజాపాలన అంటున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా గ్రామ స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి ఎదిగారు. మా బాధలు కూడా వాళ్ళకి అన్నీ తెలుసు. ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో జన్మించారు కాబట్టి మేము ఇప్పుడు ఉన్న సమస్యలు చాలా ఘోరమైన సమస్యలు ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మేము ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఉన్న పరంగా కార్పొరేషన్ చేయవచ్చు, కార్పొరేషన్ ఎమ్మటి ఇంప్లిమెంటేషన్ చేయవచ్చు. మీకు అది ఆ రైట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. మా కార్పొరేషన్ చేయండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి. ఈరోజు ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేది ఒక దళారీ వ్యవస్థ, మా యొక్క రక్తాన్ని ఒక పీల్చుకొని చేస్తుంది. కాబట్టి ఈ ఏజెన్సీ వ్యవస్థలు ఇమీడియట్గా దాన్ని క్యాన్సిలేషన్ చేసేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మా హయ్యర్ డిపార్ట్మెంట్లో ఒక ప్రధానమైన సమస్య ఉన్నది. మాకు జీతాలే రావట్లేదు రా దేవుడు అంటే మమ్మల్ని తీసుకుపోయి ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 340 కిలోమీటర్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఎలాంటి జీవోలు ఎలాంటి ఉత్తర్వులు లేకుండా వాళ్ళు ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. వాళ్ళు భార్య పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అందరినీ వదిలేసి కూడా వాళ్ళు ఎక్కడో మగ్గుతున్నారు. ఈ సమస్య ఎన్నోసార్లు మంత్రులకు ఇచ్చాము. కమిషనరేట్లో మా కమిషనర్ గారికి ఇచ్చినప్పుడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరుస్తున్నాను. మాకు ట్రాన్స్ఫర్స్ అనేది కూడా క్లియర్ చేయాలి. ఉన్న పలంగా మాకు న్యాయం చేయని పరీక్షలో ఇది శాంతియుత ర్యాలీ. నెక్స్ట్ జరగబోయే మాత్రం ఇప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది. ట్యాంక్ బండ్లో 2 లక్షల మందితోటి మేము ధర్నా చేస్తాం. అదేవిధంగా పెన్ డౌన్ కార్యక్రమం నెక్స్ట్ రాబోతుందని చెప్పి నేను మీ ముందు తెలియదు. థ్యాంక్ యూ. మీరమ్మా ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్ మీది? మాది బీసీ హాస్టల్, కాలేజ్ హాస్టల్. మేము ఏం కోరుకుంటున్నామంటే 16 సంవత్సరాల ముసలోళ్ళం అయిపోతుంది. అదే ముడుచుకల్లా జీతము. మేము ఎవరిని అడుగుదాము, ఏం అడుగుదాము? మీరు హాస్టల్లో కుక్కుని సార్ నేను వంట చేస్తా. 16 సంవత్సరాల చేయబట్టి వచ్చేది మాకు 13,000 జీతము. 13,000లో 7,000 రెంట్ కిరాయి పోతే మాకు మిగిలేదేమి 6,000. 6,000లో మేము ఏం తినాలి, ఎట్లా బతకాలి? ఏజెన్సీకి కూడా అస్సలు ఉండడంటే ఉండడు. వాళ్ళు ఎక్కడ ఉండరు, ఏముండరు, జీతం వేయరు, ఏమేయరు. వాళ్ళని అడుగుదామంటే కూడా ఫోన్ లేపరు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆఫీస్కి పోతే ఆఫీస్ వాళ్ళు ఏమంటారు, అమ్మా మీరు మాకు సంబంధం కాదు, ఏజెన్సీ వాళ్ళకి సమానం, వాళ్ళకి సంబంధం కానీ మాకు తెలియదమ్మా, మేము వాళ్ళకి వేస్తాం, వాళ్ళు మీకు వేస్తారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ ఎక్కడ, వాళ్ళు ఎక్కడ తెలియదు. మేము ఎవరిని అడగాలి? ఏజెన్సీని తీసేయాలి. 6 నెలల సంది 5 పైసలు లేదు. మేము ఎట్లా బతకాలి? మేము అందుకొరకే మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాము. ఆ రేవంత్ రెడ్డికి అందరి పుణ్యం కట్టుకొని మాకు ఇంత మా పిల్లలకు మాకు బిచ్చంలాక ఏమన్నా చేస్తే ఆయనకు కోటి పుణ్యం. ఇంతకంటే మించింది ఏం లేదు. ఇట్లా శవమైనా కూడా వచ్చి రావాల్సి వస్తుంది. ఏమన్నదంటే మనకి ఎలాంటి సెలవులే, ఎప్పుడు సెలవులు అనేది లేదు. పొద్దుగాల 5 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు మేము పని చేయాలి. మీరు బ్రదర్ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఏం కోరుకుంటున్నారు? సార్ మేము 104 అంబులెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 104 అంబులెన్స్ డ్రైవర్గా పనిచేశాము. గత ప్రభుత్వం 2021లో మా 104 వాహనాలని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాం. ముఖ్యంగా గత 16 సంవత్సరాల క్రితం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే పూర్తిగా ఆరోగ్యానికి అందకుండా ఉంటారో వారి కోసం 104 వాహనాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 104 వాహనంలో బీపీ, షుగర్, ఫిట్స్, ఆస్తమా మరియు గర్భిణీ పేషెంట్లు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం మేము ఒక 104 అంబులెన్స్లో
డ్రైవరు, డేటా ఎంట్రీ ఆపరేటరు, 3 ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్టు, ఎల్టీ సెక్యూరిటీ గార్డ్తో పనిచేశాం సార్. గత ప్రభుత్వం 2021లో మా 104 వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసింది సార్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు అది చెప్పండి. మేము తెలంగాణ రాష్ట్రంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఒక ఐఏఎస్ అధికారి ఆధీనంలో మాకు 1300 మందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్లో తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్రజాప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే సార్, 104 ఉద్యోగస్తుల తరపున మాకు అన్ని విధాలా రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంది సార్. కనీసం రెగ్యులర్ చేయకపోయినా కాంట్రాక్ట్లోకి తీసుకొని రెగ్యులర్ ఉద్యోగస్తులకు ఎలాగైతే నెల జీతాలు వేస్తున్నారో ఆ విధంగా మాకు కూడా 1 నుంచి 5వ తారీఖు జీతాలు వేయాలి. ముఖ్యంగా ఈ రోజున మా జేఏసీ పిలుపునిచ్చిన శాంతియుత ధర్నాకి ఉదయం నుంచి ఇక్కడ మీరు అహర్నిశలు వీడియో తీస్తూ కెమెరా చేస్తున్నందుకు తొలి వెలుగు యాజమాన్యానికి మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఏ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారు? హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చినా సార్. అది మా ప్రాబ్లం ఏంటి అంటే మాకు 3 months ముందు జూన్ నుంచి మాకు డ్యూటీ చేంజ్ చేసిన. అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వచ్చినాయి 2017లో. 17 నుంచి చేస్తే ఆయన ఏం చేసినా ఈ సూపరింటెండెంట్ 3 months ముందు మాకు సపరేట్ చేసిన 217 మెంబర్ వచ్చింది 2017 నుంచి. ఇలా 217 మెంబర్కు సపరేట్ ఇచ్చిన తర్వాత 3 months ముందు 50 మెంబర్స్కు సపరేట్ చేసిన. 50 మెంబర్కు సపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అది చెప్పండి అంతే. మాకు డ్యూటీ అదే డ్యూటీ 2017 నుంచి చేసే డ్యూటీ తీసిన, వేరే కాంట్రాక్ట్లో పెట్టిన. మాకు వేరే కాంట్రాక్ట్లో పెట్టిన, అక్కడ జీతం తక్కువ ఉన్నాయి. ఆ శానిటైజర్ కాంట్రాక్ట్ ఉన్నాయి, అది చేయడానికి మాకు వస్తలేవు. మాకు పాత కాంట్రాక్ట్లో వేయాలి. మాకు ఏం అవుట్సోర్సింగ్ ఉంటే అవుట్సోర్సింగ్లో ఉండాలి. ఎందుకంటే శానిటైజర్ పని చేయలే. కలెక్టర్ నుంచి వచ్చిందా నేను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.